సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకు సమాధానము కృప కలుగునుగాక. ప్రతిరోజు దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. ఆయన కృప కనికరము ద్వారా మనము బ్రతికింపబడి ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి కావలసిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలను మనం విందాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను గారు, let me also read in English. 1 John chapter 2 1 John chapter 2 verses 1 and 2. My dear children, I am writing this to you so that you will not sin. But if anyone does sin, we have an advocate who pleads our case before the Father. He is Jesus Christ, the one who is truly righteous. He himself is the sacrifice that atones for our sins. And not only our sins, but the sins of all the world. ఎంత నేరుగా సూటిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము, ఈ పత్రిక అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక ముఖ్యమైనటువంటి ఉద్దేశాలలో మనకు సంబంధించినటువంటి ఉద్దేశం ఏమిటంటే, మీరు పాపము చేయకుండుటకై. మీరు పాపము చేయకుండుటకై అన్నటువంటి మాట నాకైతే అది చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట. అంటే నాకు అది కావలసినటువంటి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట. ఎవరైతే ఆత్మీయ పోరాటములో ఉన్నారో, ఆత్మీయ పోరాటంలో పాపం అంటే భయము, పాపం అంటే ద్వేషము, అయ్యో నేను ఈ పాపం నుంచి బయటపడడం లేదే అన్నటువంటి వారికి ఒక శుభవార్త. హల్లెలూయా. ఒక శుభవార్త. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై. మీరు ఆశ్చర్యపోతారు, మొదటి యోహాను పత్రికలో 5 అధ్యాయాలలో 19 సార్లు పాపము అనే మాట వ్రాయబడింది. ఐ డోంట్ నో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క పదాన్ని ఎట్లా అమర్చాడో. చిన్న పిల్లలారా, ఈ పిల్లలారా అనేటువంటి పదము 20 సార్లు రాయబడింది. అంటే ఈ అధ్యాయాలలోనే అద్భుతమైనటువంటి మాటలను, ఆ చిన్న అధ్యాయంలోనే అద్భుతమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఇది నా కొరకు, ఇది నీ కొరకు. పాపము చేయకుండుటకై నేను ఇది రాస్తున్నాను. పర్పస్ ఆఫ్ రీడింగ్, పర్పస్ ఆఫ్ మెడిటేటింగ్, పర్పస్ ఆఫ్ ప్రీచింగ్, పర్పస్ ఆఫ్ హియరింగ్. ఇప్పుడు మీరు వింటున్నారు. ఎందుకు వింటున్నారు? పాపము చేయకుండుటకై. ఎందుకు బోధిస్తున్నావు నువ్వు? పాపము చేయకుండుటకై. ఈ సంగతులు ఇవన్నీ కూడా మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు
పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. అయితే పాపము చేయకుండుటకై అనే మాటలో 2 కార్యాలు జరగాలి. మొదటి కార్యము దేవునిదే. మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవునిది మొదటి కార్యం. ప్రారంభము దేవునిదే. శక్తి దేవునిదే. అది మొదటిది. రెండవది మనది. అంటే రిసీవింగ్. ఇప్పుడు ఒకరు గుంతలో పడ్డ వానికి చెయ్యినిచ్చి నా చెయ్యి పట్టుకొని నేను పైకి లేపుతాను అంటే, ఇప్పుడు ఆయననే మొదటిగా మన స్వరము విని, మన మొర విని, మన అరుపు విని, నేను ఇక్కడ ఒంటరిగా గుంతలో పడిపోయాను, నన్ను ఎవరు రక్షిస్తారు, పాపంలో పడిపోయాను అని మూలుగులు ఉంటాయి కదా మీకు. అనే ఆ గిల్టీనెస్ ఉంటుందా? అనే భారం ఉందా? ఏదైనా భారము, అన్ని బాగానే ఉన్నాయి కానీ నాలో ఇది లేదు అన్నటువంటిది మనస్సులో ఏదైనా నీకు గుచ్చుకుంటుందా, నొచ్చుకుంటుందా? అప్పుడు ఈ వాక్యము, నీవు పాపము చేయకుండుటకై, నేను పాపము చేయకుండుటకై ఈ సంగతులు రాయుచున్నాను. ఈ పాపము చేయకుండుటలో ఆయన మొదటిగా చెయ్యి అందిస్తున్నాడు. అది 99% ఆయననే ప్రారంభించి, ఆయననే శ్రమ తీసుకొని, ఆయననే మన దగ్గరకు వచ్చి 99% ఆయన పని చేస్తుంటే, మనది ఒకటే 1% చేయబట్టుకోవడం అంతే. ఇంత సులువైనటువంటి ఈ సూత్రం, పాపము చేయకుండాటకే ఈ సూత్రం, అది అసలైనటువంటి విషయం కదా. అది అస్సలైనటువంటి విషయం. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఈరోజు నాకు సంబంధించినటువంటిది, నీకు సంబంధించినటువంటిది, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, ఎవడైనను పాపము చేసిన ఎడల, చేస్తున్న ఎడల, పాపమును చేస్తున్న వారు, పాపమును కలిగిన వారు పాపులు. ప్రారంభము పాపము, పాపి. పాపి కాబట్టి మనము పాపం చేస్తాం. అప్పుడప్పుడు చేస్తామా, కంటిన్యూస్గా చేస్తామా? ఏదో ఒక రీతిగా పాపము. ఎవడైనాను పాపము చేసిన ఎడల, పాపముతో పోరాడుతున్నటువంటి వారు ఉంటే, తర్వాత 2 వచనాలలో అక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. పాపము చేయకుండుటకై ఒక శుభవార్త. ఇది మనం వినబోయేటటువంటిది మనం రియలైజ్ కావాలి. రియలైజ్ అంటే, నన్ను పాపము నుంచి విడిపించడానికి ఒక ఆయన వచ్చాడు. ఎట్లా వచ్చాడు? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. శాంతికరము, అటోన్, శాంతికరమై ఉన్నాడు అంటే శాంతపరచువాడుగా ఉన్నాడు. మన పాపమునకు, మనము దేవుని కోపమునకు, ఉగ్రతకు పాలైనం. దేవుడు చాలా మనమంటే కోపంగా ఉన్నాడు. కారణం ఏంటంటే, మనము పాపముతో ఉన్నాము గనుక. మనం పాపంతో ఉన్నాము గనుక దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కోపాన్ని శాంతపరచాలి, ఆ కోపాన్ని తగ్గించాలి, ఆ కోపాన్ని తీసివేయాలి. ఆ తీసివేయడానికి ఒక ఆయన ప్లీడింగ్
విత్ ద విత్ విత్ ద సాక్రిఫైస్. ఇప్పుడు ఒకరి దగ్గర మనం అప్పు తీసుకున్నాము, రుణపడ్డాము, కట్టలేకపోతున్నాము. కట్టలేకపోతుంటే ఇంకొక వ్యక్తి డబ్బు తీసుకొని వచ్చి ఆ యజమాని దగ్గర నిలబడి, అయ్యా ఇదిగో ఆయన కట్టలేదు కదా, నేను కడుతున్నాను అని డబ్బును ఆయనకు ఇస్తాడు. అప్పుడు మనకు ఎంత సంతోషము కదా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏం తీసుకొని వెళ్ళాడంటే, తానే బలిగా, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సాక్రిఫైస్ టు అటోన్ ఫర్ అవర్ సిన్స్. ఇది నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే, ఆయన ఒక గొర్రె పిల్లని తీసుకొని పోలేదు, ఆయన చేతిలో డబ్బులు పట్టుకొని పోలేదు. ఆయన శరీరమే ఏమంటారు, బలి ఇవ్వబడింది. ఆయన శరీరమే బలి ఇవ్వబడింది. ఆ తండ్రి ఎదుట నిలుచున్నాడు. తండ్రి ఎదుట నిలుస్తుంటే తండ్రి కుమారుని రక్తాన్ని చూస్తున్నాడు. ఏమైంది ఇంత రక్తం గారింది? ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు అంటే, తండ్రి నిజంగా అయితే ఇదిగో ఆ పాపి తాను చేసిన పాపమునకు తను శిక్ష పొందాలి, కానీ ఆయన తరపున నేను బలిగా అయ్యాను గనుక నీ కోపమును వారి మీద తీసివేయి, నా మీద చూపించు నీ కోపము, నీ ద్వేషము నా మీద. ఇక్కడ నీవు నేను పాపము చేయకుండుటకై తండ్రి యొద్ద ఒక అడ్వకేట్, ఉత్తరవాది ఉన్నాడు. అడ్వకేట్ అంటే అర్థమైందంటే మన తరపున వాదించువారు, మనల్ని వెనకేసుకుని వచ్చేవారు. మనం ఏదైనా తప్పు చేస్తే ఆయన మీద వేసుకొని నిలబడేవాడు. మనల్ని వెనకబెట్టి తన ముందుండి అడుక్కునేవాడు. ప్లీడింగ్ విత్ ద సాక్రిఫైస్. ఇదిగో అయ్యా ఈ డబ్బు తీసుకొని ఆయనను వదిలిపెట్టు, ఇదిగో ఈ బలిని తీసుకొని ఆయనను వదిలిపెట్టు, ఇది నేనే ఇప్పుడు బలిగా అయ్యాను. ప్లీడింగ్ విత్ ద సాక్రిఫైస్. ఈజ్ ఈ స్టిల్ డూయింగ్ దట్? యేసుక్రీస్తు ఇంకనూ రక్తం కారుస్తూ తండ్రి యొద్ద నిలబడ్డాడా? తండ్రి దగ్గర అడుక్కుంటున్నాడా? అవును. మన కొరకు మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ ఇనిషియేషన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. దేవుని స్తుతించాలి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నా పాపమునకు శాంతికరమై ఉన్నావు. నా పాపం వలన దేవునికి కోపము, ఉగ్రత. అయితే ఇప్పుడు మరలా దేవునితో సమాధాన పడడానికి ప్రాణం పెట్టవలసి వచ్చినది. చూడండి, దేవుడు అంటేనే ఎంత ఒక గొప్పగా మనం చెప్తాం కదా. చాలా బలవంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వమును జరిగించుచున్నటువంటి వాడు, లోకానికి వెలుగై ఉన్నటువంటి వాడు. ఆయన ఎదుట ఎవ్వరు కూడా నిలవజాలరు. గొప్ప గొప్ప విషయాలు. అటువంటి ఆయన రక్తంతో నిలబడ్డాడు. అటువంటి ఆయన చనిపోతున్నాడు. అటువంటి ఆయన అడుక్కుంటున్నాడు. అంత గొప్ప వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఏంటి ఈ స్థితి ఎందుకు వచ్చింది నాకు? ఒకవైపేమో లోకమంతా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. లెక్కింపలేని దేవదూతలు ఆయన బలమును బట్టి, ప్రభావమును బట్టి, మహిమను బట్టి అంత ఘనపరుస్తున్నారు. అటువంటి ఆయన ఏంది ఇంత చిన్నగా అయ్యాడు? అడుక్కుంటున్నాడు, గాయాల పాలయ్యాడు, చనిపోయాడు.
గాడ్ ఈజ్ డెడ్. అసలు దానికి మ్యాచ్ అవుతుందండి? దేవుడు చనిపోయాడు. అసలు ఆ డెఫినేషనే మారిపోతుంది. దేవుడు ఏంటి, చనిపోవడం ఏంటి? దేవుణ్ణి ఎవరైనా కొడతారా? దేవుణ్ణి ఎవరైనా కొడతారా? ఇదంతా దేనికంటే పవర్ ఆఫ్ ద సిన్. పవర్ ఆఫ్ ద సిన్ని ఎదుర్కోవాలంటే ఇదే మార్గం. ఎంతకైనా నేను దిగి వస్తాను. నో అదర్ వే, నో అదర్ వే. పాపాన్ని తీయడానికి నోటి ద్వారా ఎంత గొప్ప సృష్టిని చేసినటువంటి ఆ నోటి మాట శక్తి ఎంత గొప్ప శక్తి. ఆ నోటి ద్వారా మీ పాపాలు పోవునుగాక అని పైనుండి అంటే అయిపోతుంది కదా. మీరు ఇప్పటి నుండి పాపము చేయకుందురుగాక అని నోటి మాటతో అంత అయిపోతుంది కదా. లేకపోతే ఇంకొకరిని పంపించి ఇంకొకటి ఏదైనా చేయొచ్చు కదా. అంటే దేవుడే దిగి రావడానికి, దేవుడు దిగి రావడం మాత్రమే కాదు, అంతగా మానవ రూపాన్ని ధరించుకోవడానికి రక్తము, నీతిమంతుని రక్తము చిందించడానికి ఇంతగా చేయవలసి వచ్చిందంటే అవతల ప్రమాదము అంత గొప్పది, అంత భయంకరమైనటువంటిది. అంత భయంకరమైనటువంటి ప్రమాదం నాలో నీలోనే ఉంది. సి పాపము అంటే ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ కాదు. ఇది బ్యాడ్ హ్యాబిట్. నో నో నో. సిగరెట్ తాగడము పాపము, మూవీ చూడడం పాపము, దొంగతనం చేయడం పాపము, ఈ టెర్మినాలజీ కాదు పాపమునకు ఉన్నది. అది దోస్ ఆర్ సైన్స్ ఆఫ్ ద సిన్, పవర్ ఆఫ్ ద సిన్ దట్ ఎవ్రీబడి హ్యాస్. ఎవ్రీబడి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ దేర్ బర్త్. వారి పుట్టుక నుంచి పాపము లోపల రక్తంలో ఉన్నది, భయంకరమైనటువంటి పాపము. పాపమునకు ఒక బలం ఉన్నది. ఎంత బలం అంటే, పాపమునకు ఎంత బలం అంటే మనిషిని నరకంలో వేసేటంత శక్తి ఉన్నది పాపం. అంత శక్తిని ఎదిరించడానికి, అంత శక్తిని ఎదిరించడానికి దేవుని దగ్గర ఉన్నటువంటిది ఒకటే సూత్రము, తానే ఈ లోకంలోనికి వచ్చుట, తానే బలిగా అవుట. ఎవరికిష్టం అండి? ఎవరికిష్టము గాయాలు పాలవడము, నిందలు పాలవడము, అవమానపరచబడము? సృష్టికర్త ఏమి తెలియనటువంటి ప్రజల ద్వారా అవమానపరచబడుతున్నాడు అంటే జరిగిన సంఘటనలలో వెనుక నేనున్నాను, నువ్వున్నావు. లోకమంతా ఉన్నది, లోకమంతా ఉన్నది. ఎంత అవమానమైనా, ఎంత నిందైనా, ఎంత గాయాలైనా, he decided to atone for us by becoming sacrifice. ఆస్తంతా ఇచ్చినటువంటి త్యాగమూర్తులు ఉన్నారు. ఆస్తంతా ఇచ్చినటువంటి త్యాగమూర్తులు ఉన్నారు. తమ ప్రాణాన్ని ఒక పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ లేరు. Jesus Christ, who is living now, who appears to be slaughtered lamb, is pleading before the Father. Pleading before the Father. దేవుని దగ్గర అడుక్కుంటున్నాడు, నా పిల్లలు పాపం చేయకుండాటకై. అయ్యా, ఈరోజు నిన్న పాపం చేశాడు. ఈ పాపమునకు నువ్వు నీ న్యాయం ప్రకారం ఈ పాపమునకు శిక్ష విధిస్తే ఎవరు ఉండరు ప్రభువా. నిన్న ఏం పాపం చేశావు? గత వారంలో నువ్వేం పాపం చేశావు? తలుచుకుంటే, నేను చేసిన పాపం తలుచుకుంటే దానికి మానవ న్యాయం తీర్చినా కానీ మనం తట్టుకోలేము. మానవ న్యాయము తీర్చినా కానీ
మనం తట్టుకోలేం. దేవుని న్యాయంలో ఎవరు నిలబడతారండి? ప్రభువా, వాళ్ళు చేసిన పాపము నాకు శిక్ష విధిస్తే ఎవరు మిగలరు. ఇంకొక్కసారి, ఇంకొక్కసారి, ఇదిగో నన్ను శిక్షించు, ఇదిగో నన్ను శిక్షించు. ఆ కోపము నా మీదే పెట్టుకో ప్రభువా. తండ్రి, నా మీద ఆ కోపం చూపించు. ఇంకా గాయాలవుతూనే ఉన్నాయి యేసుక్రీస్తుకి. ఇంకా అవమానం జరుగుతూనే ఉంది. అయినా యేసుక్రీస్తు లోక పాపము కొరకు, లోకములో ఉన్నటువంటి పాపము కొరకు రక్తముతో, గాయాలతో తండ్రి దగ్గర నిలుచున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాదిగా నిలబడ్డాడు. పాపము చేయకపోయినా పాపము చేసినట్టుగా, పాపిగా, పాప భారం మోస్తున్నటువంటి వానిగా నిలబడ్డాడు. మనమేమో హ్యాపీగా ఉన్నాం. చూడండి, ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా పాపము చేస్తే ఆయనకు రాయి తీసుకొని యేసుప్రభు మొఖం మీద కొట్టిన దానితో సమానం. ఇప్పటి నుండే నీవు మాట ద్వారాను, చూపు ద్వారాను, వెనికిడి ద్వారాను, క్రియ ద్వారాను పాపము చేసిన దానివైతే వెంటనే నీ చేతితో యేసు ప్రభు చెంప చెల్లుమన్నది. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. యేసుని గాయమును రేపితినంటే గాయాలు ఎక్కువ చేస్తున్నాయి. గాయాలు ఆ రోమా సైనికులు చేసినటువంటి గాయము భౌతికముగా తెలియదు వాళ్ళకు. తెలియదు. అందుకనే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలియదు, వీళ్ళకి ఎరగరు, తెలియదు. నేనైతే వాక్యము తెలిసిన వాడను, సేవకుణ్ణి, ఇతరులకు బోధించువాడను. ప్రభువా, నేనే నిన్ను అవమానపరుస్తున్నాను. ఈ విషయం మనం గుర్తించాలి. పాపము చేయకుండుటకై నువ్వు చేసిన ప్రతి పాపమునకు ఒక గాయం ఆయన మీద పడుతుంది. ఆ గాయాలతో పోయి మరలా దేవుని దగ్గర నిలబడి ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు, నేను నిలబడతా, నన్ను గాయపరచు, నా మీద ద్వేషం చూపించు. He himself became sacrifice to atone for our sins. లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. వద్దు ప్రభా, లోకమొద్దు. లోకమే కదా ఈ 2:16లో, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవబిడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంలో లోకంలో ఎన్ని ఉన్నాయి? పాపం. దీస్ ఆర్ నాట్ ద మ్యాటర్స్ ఆఫ్ ద యాక్షన్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. మన స్వభావము, మన స్వభావము. పాపం అంటే భయము, పాపం అంటే ద్వేషము, పాపం నుంచి బయటపడాలన్నటువంటి పోరాటము, యేసయ్య చేతిని పట్టుకోవాలన్నటువంటి ఆ ఆశ. ప్రభా, నువ్వు తప్ప నాకెవరున్నారు? పాపం నుంచి విడిపించాలన్నటువంటి వాడు నువ్వే. పాపం నుంచి విడిపించాలన్నటువంటి వాడు నువ్వే. అందుకని ఆయనే వచ్చాడు కదా, ఆయనే చెయ్యి అందిస్తున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనము పాపము చేయకుండుటకై మన మనస్సులో అభయమును పుట్టించాడు. అమ్మో, నేనెట్లా పాపము చేయదును, నేనెట్లా అబద్ధమాడుదును,
నేనెట్లా మోసము చేయదును, నేనెట్లా దొంగతనం చేయదును. మీరు గమనించాలి, ఈ కాలం ఎటువంటి కాలం అంటే ప్రతి పాపమునకు ప్రతి పాపమునకు చట్టబద్ధము అవుతుంది. ప్రతి పాపము చట్టబద్ధం అవుతుంది. నంబర్ 1. ప్రతి పాపమునకు వాక్యము అంటే దైవ సంబంధమైనటువంటి పదాలను ఉపయోగించి దాని రూపాన్ని మార్చేస్తున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాపాన్ని గుర్తుపట్టడం చాలా కష్టమైంది. పాపాన్ని గుర్తుపట్టడం, దాని లోతు, దాని చీకటి, దాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం ఈ తరములో. ఇది కూడా పాపమా అన్న స్థితిలోనికి వచ్చేసారు. పాపము చేసి దేవునిని మేము సేవిస్తున్నాము అన్న తరంలోకి వచ్చేసారు. 16వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త. పాపము చేసి దేవుని మేము ఆరాధన చేస్తాం. దొంగతనం చేసి దశమ భాగం ఇస్తాం. అంతే. ఇప్పుడు మ్యాటర్ అంతే ఏంది? నువ్వు దశమ భాగం ఇస్తున్నావా లేదా? అంతే పాయింట్. నువ్వు ఎట్లా ఇస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? నో క్వశ్చన్. నువ్వు దశమ భాగం ఇస్తున్నావా లేదా? అదే పాయింట్. నువ్వు ఇచ్చావు, నేనేం చేస్తున్నా దశమ భాగంతో? పట్టింపు లేదు. నువ్వు ఎట్లా ఇస్తున్నావో పట్టింపు లేదు. నేను దాన్ని ఏం చేస్తున్నానో పట్టింపు లేదు. అపవాది ఈజీగా మనల్ని మేము చాలా భక్తిపరులం అన్న భ్రమలో పెట్టేసి దేవునికి దూరంగా చేస్తున్నాడేమో. చాలా కష్టతరమైనటువంటి తరంలో మనం జీవిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి పాప భారాన్ని, ఆ లోతును గుర్తు చేసి ప్రభు అందిస్తున్నటువంటి ఆ చేయిని పట్టుకోవడానికి సహాయం చేయనుగాక. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి దేవానికి వందనాలు. దీవించుము ప్రభా. నీవు గాయాల పాలై ప్రభా నాయన మా కొరకు ఉత్తరవాదిగా ఉంటున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు. మేము పాపం అంటే భయపడటకు ప్రభా సహాయం చేయమని, నీ చెయ్యి పట్టుకోవడానికి ప్రభా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.